హలో వివోర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకొచ్చాను. సుందరావనం పక్కన నదికి పెద్ద వరద వస్తుంది. అక్కడ అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు వేచి చూస్తుంది ఒక తేలు. తాబేలు నదిలోకి వెళ్ళబోతుంది. అది చూసిన తేలు భయంతో, తాబేలు మామ, మా వాళ్ళంతా అవతలి ఒడ్డున ఉన్నారు. నదిని ఒక్కదాన్నే దాటలేకపోతున్నాను. సో నన్ను నీతో పాటు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతావా అని దీనంగా అడిగింది తేలు. కాసేపు ఆలోచించిన తాబేలు సరేనంటూ వీపు మీద ఎక్కించుకొని బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే మెల్లగా తాబేలును కుట్టింది తేలు. అది ఏమనకపోయేసరికి మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది. దాంతో తాబేలు, మిత్రమా, నువ్వు చేస్తుంది సరైన పని కాదు. అడిగావు కదా అని సాయం చేస్తున్నాను. అదేమీ పట్టనట్టు కుడుతున్నావేంటి అంది. నీకు శక్తి ఎంత ఉందో చూద్దామని కుట్టాను. ఎన్నిసార్లు కుట్టినా కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు. అయినా ఎవరినైనా కుట్టడం నా సహజ లక్షణం అంటూ మళ్ళీ కుట్టింది తేలు. ఆ మాటలు విన్న తాబేలుకు చాలా కోపం వచ్చేసి, దాంతో అవునా, నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే అలిసిపోయినప్పుడు నీళ్ళలో మునిగి ఈదడం నా అలవాటు అంటూ ఒక్కసారిగా నీళ్ళ లోపలికి వెళ్ళింది తాబేలు. అలాగే వెళ్ళి కాసేపటికి ఒడ్డుకు చేరుకుంది. అందిన సాయానికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తేలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇలా మనుషులు కూడా మన సహనాన్ని పరీక్షిస్తూ ఇప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో వాళ్ళు అలా అనకుండా ఉండాలి అంటే మనం కూడా జాగ్రత్తలో మనం ఉండాలి. మన మాటలు పనులతో ఇతరులను ఇబ్బంది పెడితే ఏలులాంటి పరిస్థితే వస్తుందని గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ.